ప్రత్యేక ప్రస్తావనలో అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష. 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభయస్థం పేరు మీద ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష. ఇది ఇంతకుముందు అసెంబ్లీ గవర్నర్ గారి ప్రసంగంలో గౌరవ ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ మేము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇది ఒక భగవద్గీత, మాకు ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్ అని చెప్పాను. వాస్తవం అధ్యక్ష, అందరం కూడా ఈ విధంగా అనుకోవాల్సిందే. అయితే 15 ఏళ్ల పరిపాలనలో 9వ పేజీలో ఉన్నటువంటి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి దశ తెలంగాణ ఏర్పడాలని చెప్పని సమైక్య రాష్ట్రంలో తొలి మలి దశ ఉద్యమాలలో పోరాడినటువంటి ఆ పోరాట యోధులకు వాళ్ళ త్యాగాలను గుర్తించి వాళ్ళు సరైనటువంటి గౌరవ వేతనం ఇస్తామని, ఇంటి స్థలం 250 గజాలు ఇస్తామని చెప్పని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దానికి తోడు అమరులైనటువంటి వాళ్ళ యొక్క కుటుంబాలకు, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ భార్యకు కానీ 25,000 రూపాయల పింఛన్ ఇస్తామని, దానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పని, మరి ఇన్ని మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం మరి నేటి వరకు కూడా చర్యలు చేపట్టడం లేదు. కనుక ప్రతిరోజు కూడా వాళ్ళు సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో పదే విజ్ఞాపనలు ఇస్తున్నారు అధ్యక్ష. అది వాట్సాప్ రూపంగా కావచ్చు, ఇతరత్ర మీరు ఏ విధంగా అయినా కానీ ప్రభుత్వాన్ని మెప్పించి ఇచ్చిన హామీనే. మళ్ళీ అది కూడా ఏ విధంగా అయితే గత సమావేశాలలో గల్ఫ్ కార్మికు సంబంధించినటువంటి మేము ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ నిధులు కేటాయించి కొంతవరకు న్యాయం జరిగింది. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా ఈ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పెట్టబోయే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పని, వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష, వాళ్ళ మీద న్యాయపరమైనటువంటి ఆ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఖర్చు కూడా వాళ్ళకి పెరిగిపోతుంది. కనుక వాళ్ళు మేము పెట్టినటువంటి ఆ కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పాను. వెంటనే ప్రభుత్వం ఆ విధమైన చర్యలు చెప్పాలని చెప్పని కోరుతూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా ఉద్యోగం వచ్చిన తర్వాత విరమణ చేయడం అనేది సహజం. ఆ విరమైనటువంటి వాళ్ళు ఒక 8,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి వెళ్ళి వాళ్ళ పెన్షన్లు రావాలని చెప్పనేటువంటిది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భం కూడా అక్కడికి రాబడుతుంది. కనుక వెంటనే ప్రభుత్వం ఆ నిరుద్యోగుల అయితే ప్రభుత్వ పరంగా విరమించినటువంటి ఉద్యోగుల పట్ల కనికరం చూపించి, వాస్తవంగా బయట విన్నట్టయితే అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క ఎవరైతే రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడంలో కమిషన్లు కూడా మధ్యవర్తులు మాట్లాడుతున్నటువంటి ప్రస్తావన కూడా వినబడుతుంది అధ్యక్ష. అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ పట్ల దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళ పట్ల గౌరవభావంతో వలసినటువంటి సేవల గుర్తింపుగా వెంటనే వాళ్ళకు ఉండి ఇచ్చేటువంటి డిఏలే కానీ వాళ్ళ బెనిఫిట్సే కానీ ఇవ్వాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాను.